ఈ అనంతమైన విశ్వం పుట్టుక, పరిణామం గురించి అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ విశ్వంలో అన్నిటికంటే అంతుచిక్కనిది మరియు అత్యంత ప్రమాదకరమైనదే ఈ బ్లాక్ హోల్. ఇది ఎంత శక్తివంతమైనది అంటే సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న లైట్ను కూడా తన వైపు లాక్కోగలదు. అయితే ఈ బ్లాక్ హోల్ అంటే ఏమిటి? బ్లాక్ హోల్ ఎలా తయారవుతుందో చూద్దాం. ఒక నక్షత్రం కాంతివంతంగా వెలగడానికి కారణం హైడ్రోజన్. ఈ హైడ్రోజన్ యాటమ్స్ కలిసి న్యూక్లియర్ ఫిజన్ జరిపి విపరీతమైన రేడియేషన్ ఇంకా ఎనర్జీని విడుదల చేస్తాయి. ఇలా మండుతున్న నక్షత్రం కొన్ని కోట్ల సంవత్సరాలకి హైడ్రోజన్ అయిపోతుంది. ఎప్పుడైతే హైడ్రోజన్ అయిపోతుందో అప్పుడు న్యూక్లియర్ రియాక్షన్ జరగకపోవడంతో ఎనర్జీ విడుదల అవ్వదు. దాంతో నక్షత్రం కోర్కి ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అంత పెద్ద నక్షత్రం దానికంతట అది ఒక చిన్న బంతిలా మారిపోతుంది. అప్పుడు నక్షత్రం డెన్సిటీ ఎక్కువైపోయి ఒత్తిడి పెరగడం వల్ల ఒక్కసారిగా నక్షత్రం పేలిపోతుంది. దీనినే సూపర్నోవా ఎక్స్ప్లోజన్ అంటారు. ఈ పేలుడు జరిగిన నక్షత్రం విస్ఫోటనం పెద్దదిగా మారి బ్లాక్ హోల్గా మారిపోతుంది. ఈ బ్లాక్ హోల్కి విశ్వంలోనే ఎక్కువ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. అయితే ఇలా పేలిపోయిన అన్ని నక్షత్రాలు బ్లాక్ హోల్స్గా మారవు. ఎందుకంటే ఒక నక్షత్రం సూర్యుడి కన్నా 20 రెట్లు పెద్దదిగా ఉండాలి. వీటినే స్టెల్లార్ బ్లాక్ హోల్స్ అంటారు.